ఇది చూడండి మేడం. ఎస్ఐ గారు, ఈ కేసులో ఎంతమంది అనుమానితులున్నా A1 నుంచి A10 వరకు అందరూ జైల్లో చిప్పుకుడు తినేలా చేద్దాం. షూర్ మేడం, ఎప్పటికైనా న్యాయమే గెలిచి తీరుతుంది. వస్తాను మేడం. ఓకే సార్. మావయ్య గారు, బీపీ బాగా రేజ్ అయినట్టుంది. ఇక నుంచి టాబ్లెట్స్ డోస్ పెంచండి. ఎందుకంటే ఇక నుంచి ఇంతకన్నా హై రేంజ్ షాక్ న్యూస్లు వినాల్సి ఉంటుంది. సో మావయ్య గారు, టేక్ కేర్. చిచి, వీణ మాటలకి నేను తలుపుతున్నానేంటి? ఇప్పుడు ఈ సాక్ష్యాల నుంచి నేను ఎలా బయటపడాలి? మనిద్దరం సెల్ఫీ దిగుదామా? చూడండి శ్రీ, వేదనిలాగే బొమ్మే తనకు పుట్టిన బిడ్డ అన్న భ్రమలో వదిలేస్తే ఇంకా పర్మనెంట్గా అదే నిజం అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆమెకి ఒకేసారి నిజం చెప్పకుండా స్మూత్గా మెల్లమెల్లగా ఇంకా తనకు బిడ్డ పుట్టలేదన్న వాస్తవం తెలియపరిచే ప్రయత్నం చేయండి. అలాగైతే వేద మళ్ళీ మామూలు మనిషి అయ్యే ఛాన్స్ ఉంది. స్మైల్. వేద, మీరు ఇంటికి తిరిగి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడొస్తారు శ్రీ? మావయ్య గారు, బీపీ బాగా రేజ్ అయినట్టుంది. ఎందుకంటే
ఇక నుంచి ఇంతకన్నా హైర్ అండ్ షాక్ న్యూస్లు వినాల్సి ఉంటుంది. హాయ్ రోజ్, ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నేను నీకన్నా హ్యాపీగా అందంగా కనిపిస్తున్నానని చూస్తున్నావా? నా జాన్ కార్తిక్ నేనిక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు. ఆల్మోస్ట్ నా లవ్ని యాక్సెప్ట్ చేసినట్టే. బాబాయ్, ఇప్పుడు నా మనసు ఆకాశంలో ఎగురుతున్నట్టు, నా ఊహలకి రెక్కలొచ్చి ఎగురుతున్నట్టు అనిపిస్తుంది తెలుసా? ఇదంతా నీ వల్లే పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అమ్మ మాలిని, నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తాను. ఒక్కటి కాదు బాబాయ్, కోటి చెప్పినా వింటాను. చెప్పండి. ఒక పెళ్లి కాని అమ్మాయి ఇలా పెళ్లి కాని అబ్బాయి ఇంటికొచ్చి ఉండడం కరెక్ట్ కాదు మాలిని. నువ్వు బలవంత పెట్టావని కార్తీక్ నేను అడగాల్సి వచ్చింది. అదేంటి బాబాయ్ ఇలా మాట మారుస్తున్నావు? అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నానమ్మా. తనతో ఉంటే నువ్వు రిస్కులో పడతావని, నీ మంచి గురించే ఆలోచించాడంటే తను నిన్నెంత అభిమానిస్తున్నాడో తెలుస్తుంది. నా మాట విను. ఇక్కడుండి తన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇంటికి వెళదాం పదా. నేను కార్తిక్కి దూరంగా ఉంటే ఆ వీణ కార్తిక్ మనసు మార్చేస్తుంది బాబాయ్. ఇక్కడే ఉండి కార్తిక్ని చూసుకుంటాను. ఇలా ఉంటే బయట సమాజం నానా రకాలుగా అనుకుంటుంది మాలిని. మీరిద్దరూ కలిసి ఉండటం చూసిన పబ్లిక్ పెళ్లి కాకుండా ఈ రిలేషన్ ఏంటని నన్ను ప్రశ్నిస్తే వాళ్ళకు సమాధానం చెప్పాల్సింది నేనే కదా. ఏమని చెప్పమంటావమ్మా? ఉన్నదే చెప్పండి బాబాయ్. ఆ సమాధానం మనకు నచ్చుతుంది కానీ బయట వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారమ్మా. వాళ్ళతో మనకేం పని బాబాయ్? దీన్ని వితండవాదం అంటారు మాలిని. సొసైటీకి కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉన్నాయి. అందరూ వాటికి లోబడే జీవించాలి. అంతేగాని కట్టుబాట్లను కాదనుకుంటే ఈ సొసైటీ వెలివేసినట్టుగా చూస్తుందమ్మా. సారీ బాబాయ్, ఎవరో ఏదో అనుకుంటారని నేను కార్తిక్ని ఒంటరిగా వదిలేసి రాలేను. అలా మొండిగా వాదించక మాలిని. అది కాదు బాబాయ్. అమ్మా, నువ్వేంటిలా వర్షంలో సడన్ గా వచ్చావు? ఆశీర్వదించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. రారా కూర్చుంది కానీ. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? వేదకున్న సమస్య తీరే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను కార్తిక్. వేదకి ఇప్పుడు ఎలా ఉందమ్మా? వేద పరిస్థితి ఏం బాగలేదు కార్తిక్. బిడ్డ ఇంకా పుట్టకపోయినా పుట్టిన బిడ్డ బొమ్మ రూపంలో తనతోనే ఉన్నట్టు భ్రమలో ఉంది. ఆ బొమ్మతోనే మాట్లాడుతోంది. ఆ బొమ్మే తన పాప అనుకొని పిచ్చి దానిలో ప్రవర్తిస్తోంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు కార్తిక్.
శ్రీ కూడా ఇంటికొచ్చి నా వల్లే తను ఇలా అయ్యిందని, తన ఇంటికి రావద్దని, వేదతో మాట్లాడొద్దు అని హెచ్చరించి వెళ్ళాడు. చెయ్యని తప్పుకు శ్రీ మనల్ని పదే పదే అవమానించటం ఏంటమ్మా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా భరించాలి? ఆ దేవుడికే తెలియాలి కార్తిక్. ఒక పక్క వేద ఆరోగ్యం చెడిపోయిందన్న బాధ, మరో పక్క నువ్వు నన్ను వదిలి బెంగళూరు వెళ్తున్నావన్న దిగులుతో ఆ ఇంట్లో నాకేం చేయాలో తెలియక ఇక్కడికొచ్చాను. ఇక్కడ పరిస్థితులు బాగాలేనప్పుడు బెంగళూరు వెళ్ళడం అవసరమా కార్తిక్? సమస్యలున్నాయని ఆగిపోతే మనం ఎదగలేమమ్మా. ఏదవసరమో ఏదనవసరమో నాకు తెలుసు. నువ్వు కంగారు పడకమ్మా. అక్కడికెళ్ళినా ఆ నింద వేసిన వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇక్కడ మన ఇంటి ఆడపిల్ల ఆరోగ్యం బాగాలేదంటే నీకు అక్కర్లేదన్నట్టు ఏమి పట్టనట్టే మాట్లాడతావేంటి కార్తిక్? నువ్వు ఆ ఇంటికి పెద్ద కొడుకువిరా. ఆ ఇంటికి ఏ సమస్య వచ్చినా ముందుండి సరి చేయాల్సిన బాధ్యత నీ మీదుంది. అది మర్చిపోయావా? ఆ ఇంటి విషయాల్లో కలగజేసుకుంటే ఇంకా గొడవలు పెద్దవవుతాయి తప్ప తగ్గవు. సారీ అమ్మా, నువ్వెన్ని చెప్పినా నేను ఇలాగే మాట్లాడతాను. కార్తిక్, తప్పు నాన్న, అలా అనకు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. శ్రీ కోపడ్డాడని, మరి ఎవరో ఏదో అన్నారని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ మనసుని అర్థం చేసుకొని నీ మనసు మార్చుకో కార్తిక్. అమ్మా, బాధపడకండి. త్వరలోనే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. వెళ్ళొస్తాను కార్తిక్. బెంగళూరు విషయమే ఒకసారి ఆలోచించు. అమ్మ మాల్ని, జరిగింది చూసావు కదా. ఇప్పుడు కార్తిక్ మీద బాధ్యతలు పడ్డాయి. వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్స్తో పాటు మనం కూడా గుదిబండగా మారకూడదమ్మా. నేను చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించాం. వస్తాను మాల్ని. మిస్టర్ రిషి, రిషి, ఏంటి అస్సయ్య గారు, ఎప్పుడొచ్చినా మా డాడ్ పేరు పిలిచేవారు, ఇప్పుడేంటి కొత్తగా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు? సర్లేండి, డాడ్ని పిలుస్తాను. డాడ్, ఎస్ఐ గారు వచ్చారు. ఏంటి అచ్చయ్య గారు ఇలా వచ్చారు? నేను మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. ఇలా మారిపోయారేంటి? న్యాయం కోసం పనిచేయాలంటే మారిపోవాల్సి వస్తుంది సార్. ఏంటి, వీణ చెప్పిన ప్రమోషన్ కోసం ఆశపడుతున్నావా? నేను డ్యూటీ మీద వచ్చాను, మీ ప్రశ్నలకి ఆన్సర్ చేయడానికి రాలేదు. డ్యూటీ ఏంటి? వీణా గారి తండ్రి రఘురాము గారిని హత్య చేసిన కేసులో రిషిని అరెస్ట్ చేయడానికి వచ్చాం.
జోక్ చేస్తున్నారు ఎస్ఐ గారు. నిజం చెప్తే మీరే జోక్ అనుకుంటున్నారు రిషి. నేను హత్య చేయడం ఏంటి? నాన్ సెన్స్. నా కొడుకు మీద ఆరోపణ చేస్తున్నారేంటి? అంటే ఆ వీణ ఏం చెప్తే చేసేస్తారా? మీరు చూపించిన వీడియోలో నేను అనుమానితుడితో మాట్లాడుతున్నట్టే చూపించారు. ఇప్పుడు వాడి మీద ఆరోపిస్తారేంటి? ఆ వీణ ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో రాంగ్ యాక్షన్ తీసుకోకండి ఎస్ఐ గారు, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి లోకనాథ్ గారు, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. మీరు హంతకుడితో కలిసి మాట్లాడిన సాక్ష్యాలు మాత్రమే ఉన్నాయి. కానీ రిషి ఏకంగా ఒక ఆయుధంతో తిరిగి వచ్చిన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ఎలా దొరుకుతాయి? అసలు రిషికి రఘురామ్ హత్యకి సంబంధం ఏంటి? మీకిష్టం వచ్చినట్టు మాట్లాడకండి. సాక్ష్యాలు చూపిస్తే మీరు నమ్ముతారు కదా? అయితే చూడండి. రిషి, ఈ సాక్ష్యం సరిపోతుందా? ఎస్ఐ గారు, ఈ వీడియో అంతా అబద్ధం. టెన్షన్ పడకండి రిషి, ఈ వీడియో వీణా గారే మాకు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, మీ చేతిలో గన్ ఎందుకుంది? అంటే ఆ వీణ ఏది ఇచ్చినా అదే సాక్ష్యం అనుకుని అరెస్ట్ చేయడానికి వచ్చేస్తారా? మాకు సాక్ష్యం ముఖ్యం. ఇప్పుడు మేము అరెస్ట్ చేయకపోతే ఆవిడ మీకు అమ్ముడిపోయామని మా పై అధికారులకు మా మీద కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. అంటే మీ మీద ప్రెషర్ పెరుగుతుందని నన్ను అరెస్ట్ చేయాలని వచ్చారా? ఇట్స్ వెరీ రాంగ్ ఎస్ఐ గారు. నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. చూడండి, ఆవేశపడకుండా అరెస్ట్కి సహకరించండి. మీరు చేసే తప్పుడు ఎలిగేషన్స్కి నేనెందుకు అరెస్ట్ అవ్వాలి? నేను రాను, మీరు వెళ్ళిపోండి. గెట్ లాస్ట్. లోకనాథ్ గారు, మీరైనా మీ అబ్బాయితో మాకు కోఆపరేట్ చేయమని చెప్పండి. నో డాడ్, ఇదంతా వీణ నన్ను జైలుకి పంపాలని ఆడుతున్న నాటకం. వీళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. రిషి, నేను మాట్లాడతాను. ఎస్ఐ గారు, విషయం ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ముసుగులో గుద్దులాట వద్దు. నా కొడుకు మీతో రాడు. త్వరలో మా లాయర్ వచ్చి మీతో మాట్లాడతాడు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సారీ సార్, నీకంత సమయం ఇవ్వలేను. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. డాడ్, సార్, డాడ్, నో డాడ్, ప్లీజ్ డాడ్, నన్ను అరెస్ట్ చేసి చెప్పండి డాడ్. వదులు డాడ్, నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పు ప్లీజ్. ఎస్ఐ గారు, ఆగండి, నేను చెప్పేది వినండి. రిషి, రిషి, ఎస్ఐ గారు, ఏం జరిగిందండి? మా అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీణా, నీ భర్తను అరెస్ట్ చేస్తున్నారు. వచ్చి ఆపు. వీణా. డాడ్, అమ్మా, నేను వెళ్ళను. ఎస్ఐ గారు, మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రిషి, ఎందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నారు? ఏమైంది నాన్న? అమ్మా, చూడమ్మా, మీ మేనకోడలు చెయ్యని నేరానికి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించి జైలుకు పంపిస్తుంది. దేనికి రిషి? నువ్వేం నేరం చేశావు? పార్వతికి వీణ మీద కోపం వచ్చేలా చేయాలంటే ఇలా నటించాల్సిందే. ఇదే మంచి ఛాన్స్. సొంత మొగుడని చూడకుండా నా పరువుని బ్రతుకుని బజారు కీడ్చాలని చూస్తుందమ్మా. నేనెందుకు హత్య చేస్తానమ్మా? నాన్న మీద కోపంతో మాఫింగ్ వీడియోలు చూపించి నన్ను జైలుకి పంపిస్తుంది. ప్లీజ్ నన్ను కాపాడమ్మా. కానిస్టేబుల్స్, లాక్కురండి. రిషి, సార్, సార్, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, మా అబ్బాయి హత్యలు చేసే రకం కాదండి.
ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. మా వాడిని వదిలేయండి. చూడండి మేడం, నేనేం చేయలేను. మీరు వీణా గారికి చెప్పి కేసు విత్డ్రా చేయించుకోండి, అప్పుడు వదిలేస్తాం. ఎస్ఐ గారు, సార్ ప్లీజ్ సార్, మా అబ్బాయిని వదిలేయండి సార్. నా బిడ్డ మా అన్నయ్యని చంపలేదు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, మా అబ్బాయిని వదిలేయండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. బాబు రిషి, డాడ్, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, నా మాట వినండి. సార్, ఎస్ఐ గారు. డ్రైవర్ పోనీ. ఏంటండి ఇది? రిషి, ఏమండి రిషి, ఏమండి రిషి. పార్వతి, నీ మేనగోడలు వస్తుంది. ఈరోజు అటు ఇటు తేల్చి పారేయాలి. వీణా, అత్తయ్య, ఏం మొహం పెట్టుకుని ఇంటికొచ్చావు? అసలు నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అంటే నీ భర్తని జైలు నుంచి విడిపించుకొని వస్తేనే ఇంట్లో ఉండనిస్తాను, లేదంటే ఒప్పుకోను.